మనందరము కూడా ఆలోచన చేసినట్లయితే మనం చాలా విషయాలు ఇప్పటివరకు నేర్చుకుంటూనే వచ్చుంటాం. సో అన్నయ్య దగ్గర నుంచి అలాగనే అనేకులు మరి యొక్క యూట్యూబుల ద్వారా కావచ్చు, ఎలాగైనా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. సో బైబిల్ గ్రంథం ద్వారా కూడా మనం ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు తన పిల్లలుగా మనల్ని కోరుకుంటున్నప్పుడు మనందరి నుంచి ఆయన ఆశించినటువంటి విషయం ఏంటంటే, పరిశుద్ధులుగా నిర్దోషులుగా మనం బ్రతకాలన్నది దేవుని యొక్క అనాది ఆలోచన సంకల్పం. ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం ఈ యొక్క భూమి మీద మనకి ఇవ్వబడినటువంటి ఆయుష్కాల విషయంలో దేవుని ముందర దేవుడు సమస్తమును గమనిస్తూనే ఉన్నాడు కనుక పైనుంచి ఆయన ముందు మనందరమును కూడా అటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి అన్నది దేవుని యొక్క ఆలోచన. కానీ భూమి మీదకి వచ్చినటువంటి మనుషులను మనం ఆలోచన చేసినట్లయితే ప్రతి ఒక్కరం మనందరమును కూడా, అందుకే రోమాపత్రికలో మనకు మాట్లాడతాడు పౌలు గారు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారన్న మాటని మనం గమనించగలుగుతాం. ప్రతి ఒక్కరము కూడా భూమి మీదకి వచ్చినటువంటి ఆదాము దగ్గర నుంచి మరి మన వరకైనా మన తర్వాత వస్తున్న తరాల విషయంలోనైనా ఈ యొక్క లోకంలో కనిపిస్తున్నటువంటి ఆకర్షణకి, ఆశలకి, కోరికలకి ప్రతి ఒక్కరమును కూడా బందీలమైపోతూ దేవుణ్ణి కాదంటున్నటువంటి వారముగా, బ్రతుకిచ్చినటువంటి దేవుణ్ణి మరచి బ్రతకడం నేరుస్తున్నటువంటి వారముగా నిజంగా మనుషులందరము కూడా తయారవుతూ వస్తూ ఉన్నాం. దేవుణ్ణి కాదంటున్నాం, లోకాకర్షణకు బందీలైపోతున్నాం, పాపములో చిక్కుకొని పోతున్నాం, మన జీవితాలను నిజముగా ఒక నాశనంలోనికి నడిపించుకునే విధంగా మారిపోతున్నాం. సో మనం ఆలోచన చేస్తే పిల్లలారా, అలాగూ తయారైనటువంటి మరి యొక్క లోకంలో, ఈ యొక్క సమాజంలో దేవుడు మరలా ఆ యొక్క పరిశుద్ధతను ఆశిస్తూ మరలా ఆ యొక్క మహిమను మనందరికీ కూడా ఇవ్వడానికి సో తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మనందరి కోసం ఈ లోకానికి పంపించినటువంటి వాడిగా కనపడుతున్నాడు. మనందరమును కూడా రక్షింపబడాలి, మనందరమును కూడా ఆ యొక్క పరలోకం చేరుకోవాలి అన్నది దేవుని యొక్క సంకల్పము, ఆయన యొక్క అనాది ఆలోచన. పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే తెస్సలోనికి రాసినటువంటి పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ ఒక మాటని మనందరికీ కూడా మరి సంఘాలన్నిటికీ కూడా ఆయన తెలియపరుస్తున్నటువంటి మాట ఒకటి మనం ఆలోచన చేయగలిగినట్లయితే ఒకసారి చూడండి. ప్రతి ఒక్కరు కూడా దయచేసి కొద్ది నిమిషాలు మీ దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథములను తెరచి ప్రతి ఒక్కరు కూడా పరిశీలన చేయవలసిందిగా చెప్పబడుతున్నటువంటి మాటలు నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనందరం కూడా చదువుకుందాం పిల్లారా. ఎందుకనగా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించును గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. చాలండి చూడండి పిల్లారా. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే మనందరమును కూడా రక్షణ పొందుకోవాలి, ఆ యొక్క నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచనతో దేవుడు మనల్ని అందరినీ నియమించుకున్నాడంట. కానీ ఉగ్రత పాలగుటకు మాత్రం ఎవరిని కూడా నియమించుకోలేదట. మనం ఆలోచన చేస్తే పిల్లారా, ఆ యొక్క విషయంలో మన జీవితాలు నిజంగా తప్పిపోతున్నటువంటి పరిస్థితుల్లో, మన అడుగులు దేవునికి మరింత దూరంగా పడుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని మరింతగా ప్రేమిస్తూ మనమేదో దేవునికి చేశామని, మన క్రియలేదో ఆయన ముందు కనబరిచామని కాదు, కానీ ఆయనే తన ఉచితమైనటువంటి కృపచేత మనల్ని ప్రేమించి తన దగ్గరికి తీసుకొని మరలా ఆ రక్షణకు కర్తలుగా మనల్ని చేయడానికి ఆయన నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. దానిలో భాగంగానే దేవుడు ఈరోజు ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడికల్లో, ఈ యొక్క సమయంలో మనల్ని అందరినీ కూడా ఈ యొక్క సంఘములో కూర్చోబెట్టి మనతోటి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మన హృదయాలతోటి ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మన హృదయాన్ని సరిచేసుకునే విధంగా, మనం ఉండే విధంగా మనతోటి ఆయన మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు. పిల్లాడా, మనం ఆలోచన చేస్తే ఎన్నో మార్లు దేవుని మాటలు మన దగ్గరికి వస్తూనే ఉన్నాయి. దేవుడు మన హృదయాలను సరిచేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ మనం మళ్ళీ ఒక వెనుకటి ఆలోచనలకు వెళ్ళడానికి మనం ప్రయత్నిస్తూనే ఉన్నాం. కేవలం దేని వలన అని మనం ఆలోచన చేయగలిగినట్లయితే, ఆల్రెడీ లోకంలో ఉన్నటువంటి చెత్తని, లోకంలో ఉన్నటువంటి ఆశల్ని, కోరికల్ని మన హృదయాల్లోనికి ఆల్రెడీ ఎక్కించుకుని మనం ఉన్నాము గనక, ఎంతగా అంటే
లోకం నుంచి మన హృదయంలోనికి వెళ్తున్నటువంటి చెడు వార్తలు ఎక్కువ, దేవుని నుంచి మనం నేర్చుకుంటున్నటువంటి వాక్యం చాలా తక్కువ. మనం ఆలోచన చేస్తే ప్రియులారా, మనం ఎప్పుడు నిలబడగలుగుతాము అని మనం చూస్తే దేవుని వాక్యం ఎక్కువగా హృదయంలో ఉండాలి. ఒక ఫిల్టరేషన్ జరగాలి. ఎక్కించుకున్న చెడు మొత్తం మన హృదయంలో నుంచి బయటికి వెళ్ళాలి. దేవుని వాక్యముతో మన హృదయం నింపబడాలి. దేవుని ఆలోచనలతో మన హృదయం నింపబడాలి. అలాంటప్పుడు మాత్రమే మనం దేవునికి ఇష్టంగా బ్రతకగలుగుతాం. ఈ చెడు ఉన్నంతకాలం నువ్వు ఎంత వాక్యం వింటున్నా సరే, ఆ వాక్యమును ఖచ్చితంగా సాతానుగాడు ఏం చేస్తాడు అంటే మన హృదయంలో నుంచి మళ్ళీ బయటికి తీసుకుని వెళ్ళిపోతూనే ఉంటాడు. నిజంగా ప్రియులారా, ఇశ్రాయేలీయుల విషయంలో కూడా మనం ఆలోచన చేస్తే అన్నయ్య గారు మాట్లాడారు. మనం చూస్తే ఇశ్రాయేలీయుల యొక్క కాఠిన్యం ఎంతగా ఉంది, దేవుణ్ణి వారు ఎంతగా ధిక్కరించారు, వారు ఏం చేశారని మనం గమనిస్తే ఆ పొరపాటు ఈరోజు మనం చేయకూడదు. దానిని మీ ముందు నేను ఉంచడానికి కొద్ది నిమిషాలే నేను మాట్లాడతాను, వాటిని మీ ముందు ఉంచుతాను. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి పిల్లరా. ఈ కొద్ది నిమిషాలు కూడా చూడండి. ప్రతి ఒక్కరు కూడా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక వారందరూ కూడా ఆ యొక్క ఇశ్రాయేలీయులు ఎలాగూ దేవుని నుంచి వారు దూరమయ్యారు, దేవునికి దగ్గరగా దేవుని మాటలు మోషే గారి దగ్గర నుంచి వస్తున్నప్పటికీ, దేవుడు వారితో మాట్లాడుతున్నప్పటికీ వారు ఎందుకు తప్పిపోవడానికి మళ్ళీ 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 ప్రయత్నించారు. ఏం జరిగింది అసలు వారిలో అన్నది మనం ఒకసారి ఆలోచన చేయగలిగినట్లయితే మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చూసుకుందామండి. 13వ వచనం చూడండి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడలా కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక, చూడండి, పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి అని మాట్లాడుతున్నాడు. చూడండి పిల్లలు, మనం ఆలోచన చేసినట్లయితే నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడలా, ఆనాడు ఇశ్రాయేలీయులకు కూడా మోషే గారి ద్వారా దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుడు ఏదైతే వారి నుంచి కోరుకున్నాడో దేవుని యొక్క ఇష్టాలను తెలియపరచడానికి ప్రయత్నించాడు ఇశ్రాయేలీయులకి. ఆ యొక్క శబ్దం వారు వింటున్నప్పుడు, దేవుని నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క మాటలు వారు వింటున్నప్పుడు వారు ఏం చేశారో తెలుసా? వారు వాటిని సరిగా వారి యొక్క హృదయంలో పెట్టలేదు. వింటున్నప్పుడే ఒక సరైనటువంటి ఆలోచనని వారి యొక్క హృదయంలోనికి తీసుకోలేకపోయారు. అందుకే అక్కడ అంటున్నాడు చూడండి, మీరు ఆయన శబ్దమును వినిన ఎడల ఈరోజు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయంలో కఠినపరచు కొనకుడని చూడండి ఏమని మాట్లాడుతున్నాడు. ఆ యొక్క శబ్దమును మీరు వింటే అప్పుడు మీరు చేసినట్లుగా మీరు చెయ్యొద్దు అనేటువంటి ఒక జాగ్రత్త చెప్తున్నాడు. కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయంలో కఠినపరచు కొనకుడి. మనం ఆలోచన చేస్తే పిల్లారా, ఈరోజు హృదయాలు కఠినత్వంలోనికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు. ఎన్నిసార్లు దేవుని యొక్క మాటలు మన హృదయాన్ని గద్దిస్తున్నప్పటికీ, హెచ్చరిక చేస్తున్నప్పటికీ వాటిని సరిగా మన చెవిన పెట్టలేనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి నేటి సమాజంలో. మనం ఆలోచన చేసినట్లయితే బయట వారు పూర్తిగా చెడిపోయి ఉన్నారు అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి యొక్క నేరాలు, ఘోరాలు, భయంకరమైనటువంటి విషయాలు చాలా జరుగుతూ ఉన్నాయి మనం గమనిస్తే. ఇక దేవుని సంఘముగా దేవుని దగ్గరకు వచ్చినటువంటి పిల్లల దగ్గర కూడా జరుగుతున్నటువంటి మిస్టేక్స్ ఏంటి మనం గమనిస్తే, ఆ యొక్క హృదయ కాఠిన్యమును బట్టి దేవుని యొక్క మాటలని సరిగా చెవిన పెట్టలేకపోతున్నటువంటి పరిస్థితులు. దేవుడు తన ఇష్టాలను నీ హృదయముతోటి మాట్లాడాలని ప్రయత్నిస్తున్నప్పటికీ వాటిని చెవిన పెట్టలేనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వింటున్నప్పుడే సరిగా వినలేనటువంటి పరిస్థితి. చూడండి, కొద్దిసేపు మన చెవిని కొద్దిసేపు ఇంటి దగ్గరికి తీసుకెళ్తుంటాం ఆ యొక్క ఆలోచన విషయంలో. ఇక్కడ మాటలు వినకుండా పిల్లల అల్లర్లకు కావచ్చు, నిద్రలకు కావచ్చు, వేరు ఆలోచనలతోటి మనము ఆలోచన చేస్తూ ఉంటాం. ఈ వాక్యం మీద పెట్టకుండా ఇక్కడ కూడా నువ్వు మనసు పెడితే నీ జీవితం మారిపోతుంది. ఇక్కడ కూడా నువ్వు మనసు పెడితే దేవుని మాటల మీద దేవుడు సూటిగా నీతో మాట్లాడతాడు. ఒకప్పుడు లూదియా గారు ఎలాగైతే ఆ యొక్క నదీ తీరము ఒడ్డున ఆ యొక్క పౌలు గారు వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ యొక్క మాటలు విని ఎలాగూ తన హృదయంలోనికి చేర్చుకుందో, వెంటనే దేవుడు ఎలాగూ తన హృదయాన్ని తెరచి ఈరోజు ఒక గొప్ప స్త్రీగా బైబిల్ గ్రంథంలో ఆమె పేరు సంపాదించుకుందో, అలాంటి ఒక జీవితం నీకు, నాకు, మనకు దేవుని యొక్క మాటలు వింటే వస్తుంది గనుక ఆ యొక్క స్థితి నీకు రాకుండా, ఆ యొక్క ఉన్నత జీవితాన్ని నువ్వు పొందుకోకుండా మొదటగానే ఆ యొక్క వినేటప్పుడే నీలో ఒక లోపం జరిగే విధముగా
నువ్వు సరిగా దానిని నీ హృదయంలో నువ్వు తీసుకోకుండా ఉండేటట్టుగా ఒక కాఠిన్యత ఏర్పడుతుంది. చెప్తున్నప్పుడు కూడా ఈ మాటలు నాకు కాదులే అనే ఆలోచనలు కూడా చాలామందికి వస్తున్నాయి. ఇప్పుడు వింటున్నటువంటి ఇంతమంది మనం కూర్చొని ఉంటే ఎంతమంది వింటున్నారు అన్నది మనం చెప్పలేం. పైకి నా ముందు కనబడవచ్చు, బ్రదర్ అన్నయ్య వాళ్ళ ముందు కనబడవచ్చు, కానీ మీ హృదయం దేవుడు చూస్తున్నాడు. ఎవరు ఇక్కడ కూర్చొని వింటున్నారో, ఈ సమయాన్ని ఎవరు ఆ యొక్క సద్వినియోగపరుచుకుంటున్నారో దేవుడు చూస్తున్నాడు. నేను ఒకటే అడుగుతున్నాను, ఒకటే మాట. ఈరోజు ఈ యొక్క మీటింగ్కి రానటువంటి వారికి, వచ్చినటువంటి మీకు తేడా కనిపించాలంటారా లేదంటారా? ఖచ్చితంగా కనిపించాలి. రానటువంటి వారు అసలు ఆ మాటలు వినలేదు, దేవుని సన్నిధికి అసలు వాళ్ళు రాలేదు కనుక మీరు వచ్చారు, కానీ ఏం వినకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. దేవుని నుంచి మీరు ఏం నేర్చుకోలేదు, మీ హృదయాన్ని సరిచేసుకోలేదు, ఇక మీరు అలానే ఉంటారు. వారు వినలేదు, మీరు విన్నారు, అంతే తేడా. దేవుడు దాన్ని ఇష్టపడేటువంటి దేవుడు కాదు. విన్న వాక్యాన్ని ఎవరైతే వారి హృదయంలోనికి తీసుకొని ప్రవర్తనలో వారు మార్పు తీసుకొని వచ్చుకుంటారో వారిని దేవుడు ఇష్టపడతాడు. ఆ జీవితం ఖచ్చితంగా చెప్తున్నాను, ఉన్నతంగా తీర్చిదిద్దబడుతుంది. దేవుని యొక్క మాటలకు చోటిచ్చేటువంటి జీవితం. ఈరోజు మనం ఆలోచన చేస్తే పిల్లలు ఇక్కడ చూడండి, ఆ శబ్దం మీరు వినిన ఎడల, దయచేసి దేవుడు మాట్లాడుతున్నాడు నా ద్వారా. ఇది నేనేది నా సొంత మాటలు మాట్లాడట్లేదు, గ్రంథంలో ఉన్నటువంటి మాటలే కనుక దయచేసి చెవిన పెట్టండి. మీరు శబ్దం వింటున్నప్పుడు, దేవుని యొక్క మాటలు మీ దగ్గరికి వస్తున్నప్పుడు, మీ హృదయాన్ని తాకుతున్నప్పుడు, ఇది నాకు కాదులే అన్న మాటలు మాత్రం తెచ్చుకోవద్దు. దయచేసి నువ్వు చాలా దూరంగా వెళ్ళిపోయావు దేవుని దగ్గరికి, దేవుని నుంచి అని నేను ఖచ్చితంగా చెప్తా. ఆ హెచ్చరిక నీకు తగులుతుంది, నీ హృదయం దానికి ఖచ్చితంగా స్పందన ఇస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ నుంచి ఏదో కోరుకునే ఇక్కడ కూర్చోబెట్టాడు. నువ్వు ఆ స్పందన ఇవ్వట్లేదు అంటే మాత్రం నువ్వు ఖచ్చితంగా దేవునికి చాలా దూరంగా ఉన్నావు. అందుకే అడుగుతున్నాడు చూడండి ఇక్కడ, ఆ శబ్దం మీరు వినిన ఎడల, ఇంతకుముందు మీరు కోపం పుట్టించినట్లుగా, కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్తున్నాడట. మళ్ళీ అంటున్నాడు చూడండి, ఇదిగో చూడండి మళ్ళీ ఏమంటున్నాడో, పాపము వలన కలుగు భ్రమ చేత అనగానే, పాపము నిన్ను ఆల్రెడీ నీ హృదయాన్ని అలుముకొని ఉంది కనుక, అది నిన్ను బందీ చేసేసుకొని ఉంది కనుక, అది నిన్ను చెరపట్టేసింది కనుక, నీకు చాలా చెడు ఆలోచనలు బయట నుంచి బయలుదేరుతూ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఈ పాపాన్ని విడిచిపెట్టేసావు అనుకో, అమ్మో ఆ సుఖాలను ఎలా, వాటిని అనుభవించడం ఎలా? ఒక డబ్బు మీద మమకారం కావచ్చు, లేకపోతే ఒక చెడుతనం మీద, ఒక ఈరోజు నిజంగా ఒక వివాహేతర సంబంధాలు కావచ్చు, ఒక యవ్వనస్తులు చెడిపోతున్నటువంటి ఆ యొక్క వైనం కావచ్చు. మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఇప్పుడు ఒక గేమింగ్ ఆడడం కావచ్చు, ఒక ఫోన్కి ఫుల్గా అట్రాక్ట్ అయిపోయి చూడండి బొద్దుగుకులు ఆ యొక్క యూట్యూబ్లు చూసుకుంటూ అనవసరమైన చెత్తంతా ఎక్కించుకుంటూ ఉండడం. ఇప్పుడు ఈ వాక్యం నువ్వు విన్నావంటే అది నువ్వు మార్చుకోవాలి. అందుకే నీ హృదయం అంటూ ఉంటుంది, రే ఇవన్నీ ఎన్నిసార్లు వినలేదు నువ్వు, ఎంతమంది నీకు ప్రసంగించలేదు, ఎంతమంది వచ్చి మాట్లాడలేదు అని చెప్పేసి నీ హృదయం ఫస్టే ఒక కాఠిన్యతను తీసుకొని వస్తుంటుంది, ఆ మాటను చెవిన పెట్టకుండా. అదే చూడండి మనం ఆలోచన చేస్తే, పాపం వలన కలుగు భ్రమ చేత అది మిమ్మల్ని భ్రమపరుస్తుంది, అది మిమ్మల్ని మాయ చేస్తుంది. ఫస్ట్ సంఘంలో కూర్చున్నప్పుడే, దేవుని మాట నీ చెవిన పడుతున్నప్పుడే అది నిన్ను చేర్చుకుంటే నువ్వు ఎక్కడ మారిపోతావోనని నిన్ను మార్చేస్తుంది. అందుకే అంటున్నాడు ఈరోజు దేవుడు, మీలో ఎవడును కఠినపరచబడకుండాన్నట్లు అలాంటి కఠినత్వంలోనికి మీ హృదయాలు వెళ్లకుండా, దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడే, మీకు దేవుడు సమయం ఇచ్చినప్పుడే, నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి అంటున్నాడు. అలా మనం చేయగలిగితేనే, మన హృదయాలను సరిచేసుకుంటూ మనం రాగలిగితేనే మనం ఆ యొక్క నిత్య జీవాన్ని సంపాదించుకోగలుగుతాం. పిల్లారా, మనం చేస్తున్నటువంటి యొక్క పనికి అర్థం ఉంటుంది. మనం చేస్తున్నటువంటి యొక్క సంఘముగా కూడుకొని దేవుని కొరకు మనం ఏదైతే కష్టపడుతున్నామో, ఈ యొక్క సమయంలో ఎంతో దూరం నుంచి, విజయవాడ ప్రాంతం నుంచి కూడా మరి అన్నయ్యతో వచ్చారని నేను విన్నాను. అంత దూరం నుంచి మీరు వచ్చి మళ్ళీ వెళ్ళాలి అంటే అది ఎంత ఒక శ్రమతో కూడినటువంటిది, ఎంత ప్రయాస. మరి ఇంత ప్రయాసకు తగిన ఫలం మీరు పొందుకోవాలి అంటే దానికి తగినట్టుగా మీ జీవితం మారాలి. దేవుడు దాన్ని మీ నుంచి, మన నుంచి ఆశిస్తున్నాడు. దేవుని ఇష్టాలను నెరవేర్చేలా మన హృదయాలను మలచుకోవాలన్నది దేవుని యొక్క ఆలోచన. ఒక సంఘం ఎప్పుడు అభివృద్ధి నొందుతుంది, సంఘం ఎప్పుడు డెవలప్ అవుతుంది అన్నది మనం గమనించినట్లయితే, దాంట్లో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా దేవునిలో కట్టబడినప్పుడు, దేవునికి దగ్గర అయినప్పుడు ఆ సంఘం అంతా కూడా మరింతగా వర్ధిల్లుతుంది. పిల్లలు మనం గమనిస్తే ఎన్ని మార్లు, ఎంతసేపు
ఆ యొక్క కాపరి ఎంత నోరు పోయేలా అరిచినప్పటికీ కూడా ఆ యొక్క కింద నుంచి ఆ యొక్క స్పర్శ, వాళ్ళకి ఆ స్పందన రాకుండా, దేవునికి చోటు ఇవ్వకుండా వాళ్ళు ఉంటున్నంత కాలం సంఘం అలానే ఉంటుంది. పిల్లలు మనం గమనించగలిగినట్లయితే ఆ యొక్క ఆలోచన ఫస్ట్ మన హృదయంలో మొదలవ్వాలి. నువ్వు మారాలి. దేవుడు నిన్ను ఎంచుకుంది ఎవరో వచ్చి నిన్ను ఆదరిస్తారని కాదు, నువ్వు నీ చుట్టూ ఉన్నటువంటి వారికి ఆదరణగా ఉంటావని, దేవుని పరంగా నువ్వు వారిని బలపరుస్తావని దేవుడు నిన్ను నియమించుకున్నాడు, నీతోటి మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రియులారా, మనం ఆలోచన చేసినట్లయితే మన విషయంలో దేవుని యొక్క తలంపులు, ఆయన ప్రణాళికలు చాలా గొప్పవి. ఆయనకు సేవలో మనల్ని వాడుకోవడానికి నిజంగా సత్యవాక్యమును మన చేతుల్లో పెట్టాడు. ఈరోజు అనేక సంఘాలు, నేను చెప్తున్నాను, సత్యము లేక పాడైపోతున్నటువంటివిగా ఉన్నాయి. ఒక భ్రమలో ఉన్నారు వాళ్ళు దేవునిలో ఉన్నామని, కానీ వారు చేస్తున్నటువంటి ఆ యొక్క ఆచారాలు, ఆ యొక్క మత్తయి సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు మాట్లాడినట్టుగా వారు అందరూ కూడా వారు కల్పించుకున్నటువంటి పద్ధతులనట దైవోపదేశములను వాళ్ళు బోధిస్తూ నన్ను తప్పుగా వ్యర్థముగా ఆరాధిస్తున్నారనేటువంటి మాట మనకు కనబడుతుంది. మార్కు సువార్త 7:6లో కూడా అదే మాట కనిపిస్తుంది. 15వ అధ్యాయం 7 అలా ఆ యొక్క మాట కనిపిస్తుంది మనం గమనిస్తే. అలా మనల్ని ఉంచకుండా దేవుడు ఎందుకు మన సంఘాన్ని ఒక సత్యవాక్యంతో కట్టడానికి ఎలాగూ దగ్గర చేశాడని మనం గమనిస్తే, మన పట్ల దేవుని యొక్క ప్రణాళికలు చాలా ఉన్నతమైనటువంటివి. మనల్ని రక్షణలోనికే రావాలన్నది ఆయన యొక్క ఆలోచన. వాక్యం విషయంలో మీరు లోపం కలిగినటువంటి వారే దేవునికి దూరంగా వెళ్ళకూడదు. అనేకులు తర్వాత బయటకు వస్తారు. మనం గమనిస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చూడట్లేదా, 25వ అధ్యాయంలో మనం చూడట్లేదా, చాలామంది మేము మీకోసం అది చేసాం ప్రభు, ఇది చేసాం ప్రభు అంటే, మీరు నా వారు కాదంటాడు, మీరు ఎవరో నేను ఎరుగనంటాడు. దేవుడు ఎరిగే సేవ ముఖ్యం, దేవుడు ఎరిగే సంఘం ముఖ్యం, దేవుడు ఎరిగే విశ్వాస ముఖ్యం. మనుషులకు కనబడేటువంటి వారు కాదు. మనుషులకు కనబడాలని చేసేటువంటి సేవ ఎప్పుడు వర్ధిల్లదు. అది వర్ధిల్లినా సరే ఒకనాటికి ఖచ్చితంగా పడిపోతుంది. దేవుని ముందు మనం ఎలా ఉంటున్నామన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. పిల్లలు మనం గమనిస్తే అది మనలో మొదలైతేనే, మనము దేవునికి ఇవ్వగలిగితేనే సంఘం డెవలప్ అవుతుంది. ప్రతి ఒక్కరిలో రావాలి. సో ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఈ యొక్క సంఘక్షేమము కొరకై ఈ యొక్క మీటింగ్స్ పెట్టడం విషయంలో దాగి ఉన్నటువంటి ఆంతర్యం, మనం దేవునికి మరింత దగ్గర అవ్వాలని, మరింతగా దేవునిలో అంటుకట్టబడాలని, మన జీవితాలు ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దబడాలని, మరింత ఆశీర్వాదకరంగా మన జీవితాలు దేవునిలో మారాలన్నది ఆలోచన. దేవుడు అందుకే వీటిని మరి అన్నయ్య వాళ్ళకి ప్రేరేపణ కలిగించి ఇటు రీతిగా 3 రోజులు మనందరం ఈ యొక్క సమయంలో, మీరు ఆలోచన చేసి ఉండరు కానీ ఈ యొక్క సమయంలో ఈ డేట్స్లో ఇలా ఫిక్స్ చేసి ఇలా నడిపించి ఇక్కడ కూర్చోబెట్టి మనతోటి మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అంటే ముందుగానే ఆయన ప్రణాళిక వేసుకున్నాడు, ఈరోజు నీతోటి మాట్లాడదామని. పిల్లరా, ఒకటే, మన హృదయం మొదటగా దేవునికి మనం ఇవ్వడానికి ప్రయత్నించగలిగితే, మన నుంచి ఒక ప్రయత్నం జరిగితే దేవుడు మనల్ని నిలబెట్టుకుంటాడు. ఈరోజు చాలామంది చేస్తున్నటువంటి పొరపాట్లు ఏంటి అంటే, వారు దేవునికి చోటు ఇవ్వరు. ఎలాగంటే, దేవా నన్ను నిలబెట్టుకో, దేవా నన్ను నిలబెట్టుకో, దేవా నన్ను నిలబెట్టుకో ప్రార్థనలు. ఎస్, నిజమే, నిలబెట్టుకో, కానీ దానికోసం చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రం ఏమీ ఉండదు, జీరో. చూడండి, ఇప్పుడు 10వ తరగతి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఏమీ చదవలేదు ఆ యొక్క స్టూడెంట్, ఆ బాబు ఏం చదవకుండా ప్రభువా నన్ను పాస్ చేయి, ప్రభువా నన్ను పాస్ చేయి ప్రభువా అంటున్నాడు. మీరు చెప్పండి, ఏం చదవలేదు కానీ పాస్ అవ్వాలట, దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. అది కరెక్టా తప్ప నేను అడుగుతున్నాను. ఒకవేళ దేవుడు పాస్ చేశాడు అనుకో, ఏం జరిగింది తెలుసా? దేవుడు అన్యాయం చేసినట్టు. చదివినోడిని పాస్ అయినట్టుగా చదవనోని కూడా పాస్ చేస్తే ఎట్లండి? చాలామంది అదే చేస్తారు. ఏసన్న గారు చెప్తుంటారు, వస్తారట పెన్నులు పట్టుకొని, పాస్టర్ గారు పెన్నుకు ప్రార్థన చేయండి, పాస్ అవ్వాలి. దేనికి చేయాలి ప్రార్థన? దేనికి చేయాలి? పెన్నుకు చేయాలి. అంటే చూడండి, వీళ్ళు ఏం ప్రయత్నం చేయరు, ఏం చదవరు, కానీ పాస్ అవ్వాలి. తప్పది. మనం కూడా దేవునిలో నిలబడాలి అనే ఆలోచన మనకు ఉంది, ఆశ మనకు ఉంది, కానీ దానికోసం ప్రయత్నం మనం చేయలేకపోతున్నాం. ఆ ప్రయత్నం మనం చేయగలిగితే, నిలబడాలన్న ఆలోచన మనలో మొదలైతే దేవుడే నిలబెట్టుకుంటాడు. దేవుడే నిలబెట్టుకుంటాడు. పిల్లారా, మీరు గమనించండి. ఇప్పుడు నేను చెప్తూ ఉంటాను ఒక ఎగ్జాంపుల్. ఒక గొంతులో మనం పడిపోతున్నాం, ఏదో ఒక చెట్టు ఏదో కొమ్మ పట్టుకొని అలా ఉన్నా, పైనుంచి ఒక వ్యక్తి వచ్చాడు కాపాడడానికి. అతను వచ్చి నేను కాపాడాలనుకుంటున్నాడు. ఇప్పుడు నీకు చెయ్యి అందించి
నా చేయి పట్టుకొని నిన్ను నేను పైకి లాగుతా అంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? అక్కడ ఏం చేయాలి చెప్పండి? అతని చేయి పట్టుకొని గట్టిగా ఆ చేతిని పట్టుకోవాలి. లూజుగా పట్టుకున్నాం అనుకున్నా, లూజుగా అలా గుంతలో పడిపోతాం. ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే తన పూర్తి బలమును ఉపయోగించి నీ బలాన్ని మొత్తాన్ని ఏం చేస్తాడు? నువ్వు కిందకి వెళ్తున్నావు, నీకు చాలా బలహీనత ఉంది అంటే కిందకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అక్కడ. కానీ నీ బలహీనతను మొత్తాన్ని ఏం చేస్తాడంటే అతను భరించి పైకి లాగి నిన్ను కాపాడుతాడు. నన్ను కాపాడని అరిచావు కొమ్మ పట్టుకొని, చెయ్యి మాత్రం అందించట్లే. ఎట్లుంది? నిజంగా ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితాలు ఎలా అయిపోతున్నాయి అంటే అలా అయిపోతున్నాయి. పిల్లరా, దేవునికి మనం చోటిచ్చి ఆ ప్రయత్నం మనం చేయగలిగితే, దేవా నేను నిలబడాలనుకుంటున్నాను, నేడు అనే సమయం ఉండగానే దేవుడు నీ హృదయంతో మాట్లాడుతున్నప్పుడే ఈరోజు నేను నిర్ణయం తీసుకుంటున్నా, ఈ రోజు నుంచి నేను బ్రతకాలనుకుంటున్నా అంటే నేను ఖచ్చితంగా చెప్తున్నా, దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. దేవుని మనసు ఎలాంటిదో తెలుసా? నిజంగా పిల్లరా, ఆయన మనసు చూడండి. నేను ఒక సందర్భం మీకు చూపెడతా. ఒక రాజు ఉంటాడు, ఆయన ఇశ్రాయేలీల రాజు ఆహాబు పేరు మీ అందరికీ తెలిసినటువంటి రాజే. చూడండి, అతను ఏం చేస్తాడు అంటే చాలా తప్పిదాలు చేస్తాడు. ఎవరి మాటిని అంటే మెయిన్గా భార్య మాటిని. పేరు ఉంటుంది, ఒక పేరు చెప్పండి, యెజబెలు. ఇలాంటి చాలామంది సమాజంలో ఇప్పుడు తయారయ్యారు ఇలాంటి యెజబెల్లు. సో కుటుంబాలు నాశనం చేసేస్తున్నారు సరిగా లేకుండా. ఇప్పుడు ఈమె ఆ ఆహాబుని ఎలాగ చేస్తుందంటే అన్నీ తప్పుడు ఆలోచనలు, తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేసి చాలా చెడిపేసేగా చాలా మార్చేసింది. అలాగున్నాయి చాలా అంటే ఆ యొక్క దేవత ప్రతిమలను పెట్టడానికి కూడా, విగ్రహాలను పెట్టడానికి కూడా, వాటి వైపు తిప్పే విధంగా కూడా అతన్ని మలిచేసింది, అన్ని చేసింది. చూడండి, ఇక్కడ అదే మాట్లాడతాడు. ఒకసారి మొదటి రాజుల గ్రంథం 21, నేను ముగించేస్తాను, చాలా జాగ్రత్తగా చూడండి పిల్లారా, కొద్ది మాటలే. మొదటి రాజులు 21వ అధ్యాయం 25వ వచనం నుంచి చూద్దాం. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు. అసలు అతని గురించి ఏం మాట్లాడాడు చూడండి దేవుడు. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ, సాతాను ప్రేరేపణ, మారే విధంగా లేనటువంటి ప్రేరేపణ, ఒక చెడిపోయే విధంగా ఉండేటువంటి ప్రేరేపణ. ఆ ప్రేరేపణ ఇచ్చిందట. ఆ ప్రేరేపణ తీసుకుని ఇదిగో దేవుని దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్మేసుకున్నాడంటండి అతను. అలాంటి వాడు ఎవడు లేడంటున్నాడు చూడండి దేవుడే. ఈరోజు నిజంగా మనం కూడా చాలా చెడు ప్రేరేపణలకు, అవి ఎవరైనా కావచ్చు, ఆ ప్రేరేపణకు లొంగిపోయి మనల్ని మనం అమ్మేసుకుంటున్నాం. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి విలువ పెట్టి కొన్నాడు, తన ప్రాణమును సిలువలో అర్పించి మరి మనల్ని కొన్నాడు. కానీ ఈరోజు చిన్న చిన్న వాటి కోసం, ఒక సినిమా కోసం మనల్ని అమ్మేసుకుంటున్నాం, ఒక సీరియల్ కోసం అమ్మేసుకుంటున్నాం, ఒక ఫోన్ కోసం అమ్మేసుకుంటున్నాం, చెత్త, ఒక అమ్మాయి కోసం, ఒక అబ్బాయి కోసం, ఒక డబ్బు కోసం, బయట ఉన్న ముచ్చట్ల కోసం సమయం కాలాయాపన చేసుకుంటూ మనల్ని మనం అమ్మేసుకుంటున్నాం. చూడండి పిల్లలు, అయితే ఇతని గురించి ఒకటే మాట మనం చూస్తే, ఇంతగా చెడిపోయినటువంటి యొక్క వ్యక్తి చూడండి, ఆ మాట కూడా చదువుతాం. 26 నేను చదువుతాను చూడండి. ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీయుల చూడండి ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహు హేయముగా ప్రవర్తించాడట. ప్రేరేపింపబడ్డాడు కదా యెజబెల్ చేత. అంత తప్పుడు పనులు చేశాడండి. ఇక మీరు ఆలోచన చేయండి, దేవుడు ఇంతగా ఇతని గురించి చెప్పాడంటే ఇతన్ని ఏం చేయాలి? చంపేయాలి, తీసేయాలి, అంతే కదా. ఇంత దుర్మార్గత. ఇతనే చెడిపోవడం కాకుండా ఇతను రాజుగా ఉన్నాడు కనుక ఇశ్రాయేలు మొత్తాన్ని కూడా ఆ విగ్రహముల తట్టుకు తిప్పే విధంగా మార్చడానికి ప్రేరేపిస్తున్నాడు ఇతను. యెజబెల్ మాట విని దేవుడు ఒక మంచి స్థానం ఇస్తే ఇశ్రాయేలు మీద రాజుగా ఉండేటువంటి స్థానం ఇస్తే దేవుడు చంపేయాలి. అలాంటి వ్యక్తి అండి. మరి ఎందుకు కలిగిందో చూడండి 27వ వచనంలో చూడండి, అక్కడ మాట్లాడినటువంటి మాటలను బట్టి చూడండి, దేవుని యొక్క మాటలు అతని దగ్గరికి వినిపించినప్పుడు అతను ఏం చేశాడు చూడండి 27. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచున్నాడట. ఎవరండి? ఆహాబు. ఇంత తప్పు చేసి ఇంత దుర్మార్గంగా బ్రతికినటువంటి వ్యక్తి, జనులను మొత్తాన్ని కూడా తప్పుగా ప్రేరేపింపజేసినటువంటి వ్యక్తి దేవుని యొక్క మాటలు విని వెంటనే చూడండి తనలో ఎందుకు వచ్చిందో ఆ ఆలోచన, ఆ మార్పు. వెంటనే తన వస్త్రములు చింపుకున్నాడట, వెంటనే గోనెపట్ట కట్టుకున్నాడట, వెంటనే ఉపవాసమును ప్రకటించాడట. భోజనం లేదు, ఇక
భోజనం లేకుండా గోనె పట్ట కట్టుకొని ఆ యొక్క గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుతున్నాడట. ఇలాంటి వ్యక్తి అలా ఉపవాసం ఉండి వ్యాకుల పడుతూ గోనె పట్ట కట్టుకొని దేవుని ముందు ఆ యొక్క మాట్లాడుతున్నప్పుడు 28వ వచనంలో దేవుడు అంటున్నటువంటి మాటలు చూడండి, ఎక్సలెంట్ అండి. అసలు దేవుని ప్రేమ, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఆ యొక్క సంకల్పం మన ఎడల ఎలా ఉందో ఈ మాటలో మీకు బాగా అర్థం కావాలి. చూడండి 28. యెహోవా వాక్కు తిష్బీయుడని ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును అంటున్నాడు. చూడండి, ఎవరైనా చదవండి ఈ యొక్క మాట. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించడం చూచితివా. ఏలియా పిలిచాడు, చూసారా? ఏలియా ఎట్రా. ఆహాబు ఏం చేస్తున్నాడు? నాకు భయపడి వినయముగా ప్రవర్తించడం చూచితివా. బాబా, అలా ఒక్క చిన్నదండి మార్పు వచ్చి దేవుని ముందు అలా ఉపవాసం ప్రకటించి గోనె పట్ట కట్టుకొని దేవుని ముందు వ్యాకులు పడుతూ కనిపించినందుకు వెంటనే దేవుడు అంటున్నటువంటి మాటలు చూడండి. అంటున్నాడు చూడండి, నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించడం చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి. చూడండి ఏం జరిగిందో చూడండి, ఏం జరిగిందో చూడండి. ఆ కాలములో జరగకుండా ఆపేశాడంట దేవుడు. దేనిని బట్టి? అంత దుర్మార్గత చేసినటువంటి వ్యక్తి ఒక్కసారి దేవునికి అవకాశం ఇచ్చి అలా గోనె పట్ట కట్టుకుని ఉపవాసం ప్రకటించి కూర్చున్నందుకు దేవుడు చూశాడు ఆహాబును. ఆహాబు కాలమునందు ఆ కీడు నేను రప్పించను, నేను ఆపేస్తున్నాను అన్నాడండి. అసలు మీరు ఆలోచన చేయండి, వల్ల దేవుని మనసు ఎంత మన మీద ఆయన ప్రేమ కలిగి ఉన్నాడో. తన మనసు తన మీద లేదు, మన మీద ఉంది. యోబు గ్రంథంలో మనం చూస్తాం 34వ అధ్యాయంలో. తన మీదనే ఉంచుకుంటే ఈరోజు మనం ఎవ్వరము కూడా, నరులు ఎవరు కూడా బ్రతకలేరు. అందరూ కూడా ఒక్క రోజులోనే ధూళి అయిపోతారట. ఎంతసేపు అండి? కొద్దిసేపు గాలి ఆపేశాడు అనుకోండి, ఒక 5 నిమిషాలు ప్రపంచం మొత్తానికి. 5 నిమిషాలు మొత్తం ఎక్కడున్న వాళ్ళు, సంఘంలో ఉన్న వాళ్ళు, మనం ఇట్టనే కూర్చుంటాం. బెడ్ మీద పడుకున్న వాళ్ళు ఈ టైంకి నిద్రపోతుంటారు చాలామంది. 10 అయింది కదా, మంచిగా నిద్రకి టైం ఇస్తారు. బెడ్ మీద ఉన్న వాళ్ళు బెడ్ మీదనే ఉంటారు. చూడండి, ఆపేస్తే ఏంటి పరిస్థితి? మనం ప్రియులారా, మనల్ని చాలా దేవుడు ప్రేమించి మనకు అవకాశములను ఇస్తున్నాడు. ఆ అవకాశములను సద్వినియోగపరుచుకునే విధంగా మన హృదయాలు రావట్లేదు. మనలో ఆ మార్పు, మనలో ఆ యొక్క కదలిక దేవునికి చోటిచ్చే విధంగా రావట్లేదు. యోనా గ్రంథంలో కూడా చూడండి, ఆ యొక్క నినివే పట్టణస్థులను గూర్చి యోనా గారు వెళ్ళి ప్రకటించినప్పుడు, మీ మీదకి దేవుడు కీడు రప్పించబోతున్నాడు, మీరు లయం కాబోతున్నారంటే ఒక్కసారి చూడండి, రాజుతో సహా మొత్తం ఉపవాస దినం ప్రకటించి దేవుని ముందు మొరపెట్టుకుంటారు. పశువులేమి, జంతువులేమి అందరూ కలిసి అంటాడు దేవుడు, మీ మీదకి రప్పించాలనుకున్న కీడుని నేను ఆపేస్తున్నాను అంటున్నాడు. నిజంగా ప్రియులారా, నేను చెప్తున్నాను, మన హృదయ కాఠిన్యమును బట్టి దేవుని కోపం మన మీద రగులుకుంటుందేమో, ఉగ్రత పాలగుటకు మనం మన జీవితాలను అప్పచెప్పుకుంటున్నామేమో. దేవుడు రక్షణ పొందుటకే మనల్ని ఏర్పరచుకున్నాడు, నియమించుకున్నాడు అన్న విషయాన్ని గ్రహించండి. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, నిన్ను వదులుకోవాలనుకోవట్లేదు. ఆయన నిన్ను చేసుకోవడం వెనుక ఒక ప్రణాళిక ఉంది, ఒక సంకల్పం ఉంది. ఈ యొక్క ఆయుష్కాల విషయంలో దేవుడు మనందరి విషయంలో పిల్లరా ఆ యొక్క ప్రణాళికలో ఆయన చిత్తాన్ని కలిగి ఉన్నాడు. ఏదో ఈ కొన్ని రోజులు ఎంజాయ్ చేసి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి మనం ఈ లోకంలో వెళ్ళిపోవడానికి రాలేదు ఇక్కడికి. మనం ఆలోచన చేస్తే పిల్లరా, ఈ కొంచెం కాలం దేవుని పనిలో బ్రతికి శాశ్వత లోకాన్ని పొందుకోవడానికి వచ్చాము ఈ లోకానికి. కొంచెం కాలం అంతే. ఈ కొంచెం కాలం, ఈ జీవితం చాలా విలువైనటువంటిది. ఈ జీవితాన్ని బట్టే నిత్య జీవం డిసైడ్ అవుతుంది, ఈ జీవితాన్ని బట్టే నిత్య నరకము డిసైడ్ అవుతుంది. అనుకున్నారు ధనవంతుడు, ఏమనుకున్నాడు మీరు గమనించగలిగినట్లయితే, ఈ జీవితం నాది, ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతా అనుకున్నాడు. లాజరు దగ్గర సందర్భంలో ఒకరోజు తెలిసి వచ్చింది, వెళ్ళిపోయిన మరుక్షణమే చూడండి, ఇక్కడ కళ్ళు మూయగానే అక్కడ కళ్ళు తెరుస్తాం. నేను ఎప్పుడు చెప్తుంటా ఒకటే మాట, ఈ లోకాన్ని మనం ఎలాగైతే చూసామో, ఈ యొక్క జననంతో ఈ లోకాన్ని మనం ఎలాగ చూసామో, మరణంతో మరొక లోకాన్ని మనందరం కూడా చూడబోతున్నాం. ఇది వాస్తవం, ఇది నమ్మాల్సిన వాస్తవం. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆయన ఇంతగా 33.5 సంవత్సరాలు బ్రతికి ప్రకటించి ఆయన తన జీవితం ద్వారా
తన మరణం ద్వారా నిరూపించి వెళ్ళినటువంటి సంగతి కూడా మనం ఆలోచన చేస్తే, ఆయన చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచి ప్రపంచానికి చనిపోయిన తర్వాత బ్రతుకుందని చాటి చెప్పినటువంటి వాడిగా కనపడుతున్నాడు. ఈ భూమి మీదకి వచ్చినటువంటి పెద్ద పెద్ద చక్రవర్తులు, రాజులు, గొప్ప గొప్ప సైంటిస్టులు ఈ మరణాన్ని జయించాలని ఎన్నో 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 ప్రయోగములు చేస్తున్నారు. ఏ ఒక్కరూ సాధించలేనటువంటి విజయం, మరణం మీద విజయ కేతనం ఎగరవేసినటువంటి విజయం యేసుక్రీస్తు వారి యొక్క మరణం. తర్వాత ఆయన పునరుత్థానుడై లేచాడు పిల్లలు మనం గమనిస్తాం. అందుకే 1 కొరింథీ 15 అంటాడు, మరణమా నీ విజయం ఎక్కడా అంటాడు. ఎప్పటి వరకు అందరినీ ఓడిస్తూ వచ్చింది, కానీ యేసుక్రీస్తు వారిని మాత్రం ఓడించలేకపోయింది. ఈరోజు మనము కూడా ఉగ్రత పాలయ్యే విధంగా మరణానికి మనం ఓడిపోతున్నామేమో, దేవునిలో మనం గెలిచే విధంగా, మన యొక్క జీవితంలో మనం గెలిచే విధంగా, మరణమా నీ విజయం ఎక్కడ, నేను కూడా యేసుక్రీస్తుతో పాటుగా లేచేవాడిగా ఉన్నానని చెప్పుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. పిల్లలు, ఆ యొక్క మాటలు మనం గమనిస్తాం. 1 కొరింథీ 15 చూడండి. ఇక శ్రమల దినాలు ప్రతి ఒక్కరూ కూడా 40 దినాలు ఆచరిస్తున్నారు, కానీ దాంట్లో ఎలాంటి మార్పు లేని ఆచరణలు చేస్తున్నారు చాలామంది. మనం గమనిస్తే అనేక సంఘాలు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మనం విశ్వసించాల్సినటువంటి విషయం, మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం. చూడండి 1 కొరింథీ 15వ అధ్యాయము 23వ వచనం అండి. 23వ వచనం చూడండి. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. చూడండి పిల్లరా, ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడతారట. ఒక వరుస క్రమం ఉంది. మొదట ఆదాము రావాలి, ఆ తర్వాత కొంతకాలానికి నోవాహు రావాలి, తర్వాత అబ్రహాం గారు రావాలి, మోషే గారు రావాలి, యెహోషువ గారు రావాలి. ఒక కాలాన్ని నిర్ణయించాడు ఈ భూమి మీదకి రావడానికి ప్రతి ఒక్కరి విషయంలో. మనకు కూడా ఈ యొక్క 21వ శతాబ్దం ఉంది కదా, ఇక్కడ ఈ యొక్క భూమి మీద కాలం గడపాలని నిర్ణయించాడు దేవుడు. ఈ యొక్క ఆయుష్కాల విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మనము దేవుని కొరకు బ్రతికితేనట మన వరుసలోనే బ్రతికింపబడతామట. ప్రథమ ఫలము క్రీస్తు, ఆయన లేచాడు తిరిగి. సో ఆ తర్వాత ఆయన వచ్చినప్పుడు, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు కూడా బ్రతికింపబడతారని మాట్లాడుతున్నాడు. మనం కూడా బ్రతికింపబడతాం. మనకు ఒక వాస్తవ జీవితం ఉంది పిల్లరా చనిపోయిన తర్వాత. దానికోసమే మన ప్రయాస, దానికోసమే మనం ఈ యొక్క భూమి మీద ఏది చేస్తున్నా, ఈ మీటింగ్స్ పెడుతున్నా, సంఘానికి వస్తున్నా, పాటలు పాడుతున్నా, ప్రార్థనలు చేస్తున్నా, ఏది చేస్తున్నా దాని వెనుక ఉన్నటువంటిది ప్రధానమైనటువంటిది లేఖనముల యందు మనకు నిత్య జీవం కలదని మనం వీటిని పరిశీలన చేస్తున్నాం. పరలోకం ఉంది, నిత్య జీవం ఉంది, దానికోసమే మనం చేస్తున్నటువంటిది. మనము కూడా మన హృదయ కాఠిన్యము ద్వారా దాన్ని పోగొట్టుకుంటే మనం ఏం చేసినట్టు? మన జీవితానికి అసలు అర్థం ఉంటుందా? ఆలోచన చేయండి. మన జీవిత అర్థాన్నే మనం కోల్పోయిన వారం అవుతాం. మన ఇష్టానుసారమైన జీవితాన్ని మనం అలవర్చుకుంటే నీ హృదయం నేను మోసం చేస్తుంది. అందుకే ఇర్మియా భక్తుడు అంటాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనదట. అన్నిటికంటేనా? యాస్, అన్నిటికంటే. ఎక్కడే కూర్చోబెట్టి మాటలు వింటుంటేనే నేను మోసం చేస్తుంది, అది సరిగా విననివ్వకుండా. నీ జీవితం ఎక్కడ మారుతుందో అని చెప్పేసి మారనివ్వట్లా. చెడును మొత్తాన్ని ఎక్కిచ్చేసింది ఆల్రెడీ హృదయంలోనికి. వాక్యం ఏంటంటే కదలికలు కూడా రావట్లా. ఆ మాట నీ హృదయాన్ని తాకుతుంటే స్పర్శ ఉండాలి. ఆ స్పర్శ కూడా లేదంటే నీ ఎంత కాఠిన్యతలోనికి నువ్వు వెళ్ళిపోయావు. నేను చెప్తున్నాను, దేవుడు మొదటగా నువ్వు రానప్పుడు క్షమించి నేను దగ్గరికి తీసుకుంటాడేమో, కానీ వచ్చిన తర్వాత నీకు హృదయ కాఠిన్యం వచ్చిన తర్వాత మాత్రం ఒప్పుకోడు దేవుడు. తప్పులు చేస్తున్నావు, మళ్ళీ దేవుడు అంటున్నావు కొన్ని రోజులు, మళ్ళీ తప్పులు చేస్తున్నావు, కొన్ని రోజులు లోకం, కొన్ని రోజులు దేవుడు, కొన్ని రోజులు లోకం, కొన్ని రోజులు దేవుడు అంటే చూస్తూ అలా ఉండేవాడు కాదు దేవుడు. అవకాశములు ఇస్తున్నది నువ్వు మారడానికి. దయచేసి ఒకటే విషయాన్ని నేను ఈ సమయంలో ప్రస్తావించి ముగించేస్తాను. జాగ్రత్తగా ఆలోచన చేయండి పిల్లలు. ఒకటే మాట చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈ క్షణం అసలుకి మనం ఈ భూమి మీద ఉండడానికైతే అర్హులము కాదు, అది ఖచ్చితం. ఎవరు ఏమన్నా ఏదనుకున్నా మనమైతే అర్హులం కాదు. మనందరము కూడా దేవుని కాదని పాపం చేసినటువంటి వారమే. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఏ భేదములు లేదని. ఈ క్షణం మనం చనిపోతే, అంటే ఆ యొక్క తప్పిదాల్లోనే ఉండి చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? క్లారిటీ, బైబిల్ చాలా క్లారిటీగా చెప్తుంది. ఎక్కడికి వెళ్తాం చెప్పండి అందరూ? నరకానికి వెళ్ళిపోతాం. అంతేనండి. ధనవంతుని పక్కన ఉంటాం మనందరం, ధనవంతుని పక్కన. సో ధనవంతుని పక్కన మనం ఉన్నప్పుడు, ధనవంతుడు ఎలాగైతే దేవుణ్ణి వాపోయాడో,
దూరముగా ఉన్నటువంటి అబ్రహామును చూసి, అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, నా ఎందుకు కనికరపడు అంటున్నాడు. లాజరుని పంపించి అంటున్నాడు, వేడుకుంటున్నాడు. మీరు చెప్పండి, మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ నరకంలో ఉండి మనం ఏం చేస్తాం? ఆ యాతన పడే స్థలంలో నుంచి చెప్పాలి, ఏం చేస్తామండి? మనం కూడా ధనవంతుడు వలే ఏం చేస్తాం అంటే ఏమి కేకలేయం, మనం ఏం చేయమన్నమాట. అబ్బా భలే ఉంది, ఏసీలాగా ఉందంటామేంటి? మరి ఏంది అంత సైలెంట్గా కూర్చున్నారు? చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మనం కూడా అరుస్తాం ఖచ్చితంగా. ఆ పరిస్థితి చాలా భయంకరమైనటువంటిది అండి, సింపుల్ కాదు. ఈ యొక్క సూర్యరశ్మికే సుమారుగా 6000 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది, అక్కడికి ఎవరు వెళ్ళలేరు, అంత కష్టమైనటువంటి. అలాంటిది ఇక నిత్య నరకం ఎప్పుడు కాలుతుండేటువంటిది అంటే చూడండి, దాన్ని చాలా స్పష్టంగా కూడా మాట్లాడాడు. చూడండి, అలా నిత్యం కాలుతూ ఉంటుందా బ్రదర్? అది ఎలా సాధ్యమంటే, మోషే గారి దగ్గర ఆల్రెడీ దేవుడు చూపించాడు ఆ పర్వతం మీద. ఆయన ఫస్ట్ దేవుడు మోషే గారిని కలవడానికి వెళ్ళినప్పుడు కొండ మీద ఆ పొదట మండుతూనే ఉందట. మోషే గారి డౌట్ ఏంటి? ఎలా కాలిపోవట్లేదు, ఇది బూడిదగా మారాలి కదా, నేను ఇప్పటి వరకు చూసిన ప్రతి పొద ఏదైనా మంట వచ్చిందంటే బూడిదైపోతుంది, ఇది మాత్రం అవ్వట్లా. అక్కడే చూపించేశాడు చూడండి, ఎప్పుడు కాలుతూనే ఉంటాం. సో ఇప్పుడు ధనవంతుడు వల్ల మనము ఖచ్చితంగా కేకలు వేసి అరుస్తాం, దేవా ఒక్క అవకాశం ఇవ్వు ప్రభువా, ఖచ్చితంగా చెప్తున్నాం, ఒక్క అవకాశం, నా ఆయుష్కాలాన్ని నేను ఖచ్చితంగా సద్వినియోగపరచుకుంటా. నువ్వు చెప్పినట్టుగా నీ చిత్త ప్రకారంగా నేను చెప్తున్నాను. మందిరానికి వెళ్ళడం కాదు, ప్రతి ఇంటికి వెళ్ళి గడపకి వెళ్ళైనా సువార్త ప్రకటించేసి దీని గురించి చెప్పేసి వస్తాం. ప్రభువా ఒక్క అవకాశం ఇవ్వు ప్రభువా అని ఖచ్చితంగా మనం వేడుకుంటామా లేదా? వేడుకుంటాం. నేను చెప్తున్నా, జాగ్రత్తగా వినండి ప్రతి ఒక్కరు కూడా ఈ మాట. ఆ అవకాశమే ఈరోజు నీకు వచ్చి దేవుని మందిరంలో కూర్చొని ఉన్నావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ అవకాశమే నీకు ఇచ్చాడు ఈరోజు. నువ్వు ఏంటనేది నువ్వు ప్రూవ్ చేసుకునేటువంటి నీ చేతుల్లోనే ఉంది. ఆ యొక్క నరకంలో ఈరోజు యాతన పడే పరిస్థితి మంది, బట్ యేసు క్రీస్తు ద్వారా మనకు మరొక అవకాశాన్ని ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. ఇంకా ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది, నువ్వేం చెయ్యాలన్నది నీ చేతుల్లోనే ఉంది. సమయం నీ చేతుల్లో ఉంది ప్రియులారా, దయచేసి చేజార్చుకోకండి. దేవుని యొక్క రాజ్యములో ప్రవేశం మనందరికీ దేవుడు గొప్ప అవకాశముగా మనకిచ్చి ఉన్నాడు. చివరిగా ఈ మాటలు చెప్పి ముగించేస్తాను. మీ అందరికీ తెలిసినటువంటి ఒక సందర్భమే చూపించేసి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త, లూకా సువార్త చూడండి పిల్లారా. సమయం తక్కువగా ఉంది కనుక ముగించేస్తాను, త్వరగానే అయిపోయింది. చివరి మాటలు లూకా సువార్త 14వ అధ్యాయం చూడండి పిల్లారా, ప్రతి ఒక్కరు కూడా. లూకా సువార్త 14:15 వచనం చూద్దాం. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పాడట. అబ్బా అన్నాడట ఒక వ్యక్తి. ఆ మాటలు విని, నిజమే ప్రభు, ఆ దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు చాలా ధన్యుడయ్యా అన్నాడట. అప్పుడు ప్రభు వెంటనే ఒక ఉపమానాన్ని చెప్పసాగాడు. ఆ యొక్క ఉపమానం ఏంటి అంటే, ఒక గొప్ప విందు పరలోకంలో చేయబడి ఉంది, పరలోకంలో సిద్ధపరచబడి ఉంది. దానికి ఇప్పుడు దేవుడు పిలుపునందించాడు. చూడండి, ఆ పిలుపుని అందించినప్పుడు ఏం జరుగుతుంది అంటే 18వ వచనం చూడండి, ప్రతి ఒక్కరు కూడా 18. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరట. ఒక్కొక్కరు అందరూ కూడా రీజన్స్. నెపములు అంటే మన భాషలో సాకులు అంటారు. సాకులు చెప్పడం. ఎలాంటి సాకులు తెలుసా? చూడండి, ఆ సాకులు భలే ఉంటాయి. ఒకడు అంటున్నాడు చూడండి, నేను ఒక పొలం కొని ఉన్నానయ్యా, ఆవశ్యంగా వెళ్ళి దాన్ని చూడాలి. అంటే పొలం పని ఉంది నాకు, నేను రాలేను విందుకు అన్నాడు. ఉచితముగా విందు చేయించి రండి తినమంటే నేను రాలేనన్నాడు. ఇక్కడ పొలం పని ఏంటి? మనకున్నటువంటి డ్యూటీలు, మనకున్నటువంటి పనులు. నువ్వు ఏ పనులు అయితే చేస్తున్నావో నీ పనులను బట్టి దేవుణ్ణి దూరం చేస్తున్నావేమో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక పిలుపుకు దూరముగా చూడండి, మన యొక్క పనులలో ఎక్కువ బిజీ అయిపోతున్నాము. ఫిలిప్పీ పత్రికలు అంటాడు చూడండి, అందరూ తమ సొంత కార్యములే చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు యొక్క కార్యములు ఎవరు చూడట్లే. అసలైంది యేసుక్రీస్తు కార్యములేరా బాబు, అదే నీకు పరలోకాన్ని ఇచ్చేది. రేపటి దినాన దేవుడు చూసేది నువ్వు ఎన్ని ఇల్లులు కట్టావు, ఎన్ని కార్లు కొన్నావు, ఎన్ని బైకులు కొన్నావు, ఏం చేసావని అవి చూడ్డు, ఎంత వెనక పోగేసావని. నువ్వు దేవుని కోసం ఏం చేసావు ఈ భూమి మీద అన్నదే చూస్తాడు దేవుడు. చూడండి పిల్లరా, నేను ఒక పొలం కొని ఉన్నానని చెప్పాడట ఒకళ్ళు 19లో. మరొకడు అంటున్నాడు, నేను 5 జతల ఎడ్లను కొన్నాను ప్రభు అన్నాడట. మరొకడు వచ్చి ఇంకొక పని చెప్తున్నాడు మనవాడు. ఇంకొకడు వచ్చి అంటున్నాడు చూడండి 20 వచనం, మరి ఒకడు వచ్చి, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను ప్రభు, అందుచేత రాలేను అన్నాడట. నాకు పెళ్ళైంది అన్నాడట మరొకడు వచ్చి. చూడండి ఎలాంటి నెపములు, ఎలాంటి సాకులు.
ఈరోజు నీ జీవితంలో ఎలాంటి సాకులు చెప్తున్నావు దేవుని పని విషయంలో? నీ సూటిగా దేవుడిని హృదయాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఇది నా మాట కాదు, దేవుడే నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి మాట. లూదియా వల్ల నీ హృదయం ఈరోజు తెరవబడితే చాలా సంతోషం, దేవుడు చాలా సంతోషిస్తాడు. లేదు ప్రభు, ఆ కాఠిన్యతను నేను వదలలేను ప్రభు, అసలు నీ మాట నాకు ఎక్కట్లేదు ప్రభు అంటే ఏంటది? ఇంకా మీ ఇష్టం, అంతే కదా, మీ ఇష్టం, మనం ఏం చేయలేమే. కాబట్టి ప్రియులారా, మనం ఆలోచన చేసినట్లయితే పిలుపు వచ్చింది కానీ చెవిన పెట్టలేదు. అప్పుడు ఆ యజమానుడు అన్నాడట, నువ్వు ఆ యొక్క వీధుల్లో ఉన్నటువంటి ఆ యొక్క వాటిలోనికి వెళ్ళి వాళ్ళని పిలుచుకొని రా, అక్కడ ఉన్నటువంటి అంగవిహీనులని వాళ్ళందరినీ పిలుచుకొని రమ్మని చెప్పేసి గుడ్డివారిని కుంటివారిని అందరిని రమ్మంటాడు. తర్వాత ప్రియులారా, మనం గమనించగలిగినట్లయితే ఆయన ఏమని మాట్లాడతాడు అంటే 24లో చూడండి, ఏలయనగా పిలువబడిన ఆ మనుషుల్లో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను. ఆ ముందు పిలుచుకున్నటువంటి వారు ఎవరు రుచి చూడరు, ఈ తర్వాత వచ్చిన వారు రుచి చూస్తారు అంటున్నాడు. అయితే నేను ఇక్కడ ఒక ప్రశ్నను మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఈ ప్రశ్న మీ హృదయాలను మాత్రం ఖచ్చితంగా ప్రశ్నించాలి, ఇది మీకు గుర్తుండిపోవాలి. ఒకటే చెప్తున్నా, ఈ పిలుపు ఫస్ట్ ఆ మూడు విషయాలు చెప్పాడు కదా, ఆ పిలుపు విషయంలో మీరుంటే ఏం నెపములు చెప్తున్నారో దయచేసి ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. ఏం సాకులు చెప్తున్నారో దేవుని పని విషయంలో ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఒకవేళ ఈ పిలుపును వేరే వారికి వెళ్ళి వాళ్ళు దాటేసుకొని ఆ యొక్క అంటాడు కదా 1 కొరింథీ 2వ అధ్యాయంలో, సో చాలా జ్ఞానులైన వారిని నేను పిలవలేదు కానీ వెర్రి వారిని నేను పిలుచుకున్నాను అన్నాడు కదా. అలాగూ ఒకవేళ ఆ యొక్క పిలుపు, ఇదిగో అంగవిహీనులు, కుంటివారు, గుడ్డివారు అని చెప్పేసి వాళ్ళ గురించి మాట్లాడచ్చు సార్, అలాగూ ఆ పిలుపు మన దగ్గరికి వచ్చింది అనుకో, దీన్ని మనం ఎలా సద్వినియోగపరచుకోవాలి, ఎలా మనం దానికి తగినట్టుగా లోబడి మనం జీవితాన్ని ఉంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. ప్రశ్న చూడండి, మళ్ళీ అడుగుతున్నాను, దయచేసి ఎవరికైనా అర్థం కాకుండా ఇది ఒక ప్రశ్న, జాగ్రత్తగా వినండి. మొదటి పిలుపులో నువ్వు ఉండి నెపములు చెప్తుంటే వన్స్ చెక్ యువర్ సెల్ఫ్, ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి మీ హృదయాలని, ఏం నెపములు నువ్వు చెప్తున్నావో. లేదు అది చాలామందిని దాటుకొని మన దగ్గరకు వచ్చింది అంటే మనకు అవకాశం ఇవ్వబడింది, ఈ అవకాశాన్ని ఎలా మనము వినియోగించుకోవాలి, సద్వినియోగపరచుకోవాలి. ఆలోచన చేయండి దేంట్లో నువ్వు ఉన్నావో. నిజమే, చాలామందిని దాటుకొని అల్పుడు నా దగ్గరికి వచ్చింది, నేను ఖచ్చితంగా దీన్ని వినియోగించుకోవాలంటే ఎస్, ఇప్పటి నుంచి నీ హృదయంలో నిర్ణయం తీసుకో. పక్కనే ఉంటుంది చూడండి ఆ మాట, 12వ అధ్యాయం 35వ వచనం, 12:35, లూకా 12:35, మీ నడుములు కట్టుకొని యుండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి, తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు అని చెప్పాడండి. చాలు. అందుకే మీ నడుములు కట్టుకొని ఉండుడి. నడుములు కట్టుకోవడం అంటే ఏంటి? ఈ మాటలు మనకి అర్థం కావడం కోసం ఒక పోలికగా చెప్పబడుతున్నటువంటివి. ఏదైనా పని చేయాలంటే వెంటనే నడుమును బిగించాలి, ఫస్ట్ లెగాలి, ఫస్ట్ పడుకొని ఆ వస్తువు ఇటు రావాలంటే రాదు, లేస్తేనే వస్తుంది. ఇదిగో ఏదైనా గట్టి పని చేయాలి, ఒక చెట్టు నరకాలి, లేకపోతే ఇల్లు కట్టాలి, ఏదైనా చేయాలంటే పెద్దదిగా నడుము గట్టిగా కట్టేసి ఒక టవల్లాగా కడతారు చూడండి, కట్టేసి బిగించుకొని పని చేయాలన్నమాట. అంటే అది పనికి చిహ్నం, పని చేయడానికి. మనం ఆలోచన చేస్తే దేవుడు అంటున్నాడు మీ నడుములు కట్టుకుని ఉండుడి అంటే అర్థం మీ హృదయాలని, ఏ ఏ విషయాల్లో దేవునికి మీరు దూరం అవుతున్నారో కట్టుకొని ఇప్పుడే నిలబడండి. చూడండి, మీ దీపములు వెలుగుచుండనీయుడి, మీ శరీరములు చచ్చుబడే విధంగా చేయకండి. మీ అవయవాలని చచ్చుబడిపోతున్నాయి, దేవుని పని విషయంలో వెనుతిరుగుతున్నాయి. ఎందుకు వెనుతిరుగుతున్నాయి? ఎవరినో ఎందుకు చూస్తున్నారు? ఎవరో వచ్చి ఏదో చెయ్యాలి, ఏదో నడిపించాలి, ఏదో చేయాలి, ఇది కాదండి. దేవుణ్ణి నేర్పరచుకుంది ఎవరో వచ్చి నీకు చేస్తారని కాదు, నువ్వు ఒకరికి చేస్తావని, నీ నుండి నువ్వు ఏం చేయగలవని, నిన్ను నిలబెట్టుకుంది అందుకు, నీకు ఎంత వాక్యాన్ని నేర్పించింది అందుకు. ఎప్పటి నుంచో ఎన్నో వాక్యములు మనం వింటూ వస్తున్నాం, ఎన్నో వర్తమానములు. నేనున్నప్పుడే చాలా వర్తమానములు చెప్పా. అన్నయ్య వచ్చాడు, అన్నయ్య ఎన్ని వర్తమానాలు చెప్తున్నాడు ఈ యొక్క సంవత్సర కాలముల్లో. నేను వెళ్ళే చాలా కాలమైంది. మరి ఏమవుతున్నాయి అవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచన చేయండి బ్రదరా. ఆ వాక్యములను మన హృదయంలోకి తీసుకొని ప్రయత్నం చేయండి దేవుని కొరకు నిలబడడానికి. సంఘక్షేమం అప్పుడు జరిగిద్దండి. ఒక్కొక్కరిలో ఈ ఆలోచన మొదలైనప్పుడు సంఘం ఎంతగా వర్ధిల్లుతుందో తెలుసా?
ఎన్ని రోజులండి కాపరి ఒక్కడే అరుస్తాడు 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 అరుస్తాడు. నేను అడుగుతున్నా, అన్నయ్య ఒక్కడి పనేనా సేవ అంటే? అందరి పని, మనందరి పని, మనందరి పని సేవ కోసం మనందరం కూడా నడుము బిగించాలి. అలాగూ మనం సిద్ధపడాలి. ఎప్పుడు ఏ సమయం ఎలా వచ్చిద్దో మనకు తెలియదు. దేవుని పిలుపు వచ్చినప్పుడు ఎంచక్క ధైర్యముతోటి ప్రభువా నీ చెంతకు వస్తున్నానని చెప్పేసి లాజరు వలె మనం వెళ్ళాలి. అంత పరిస్థితులు వచ్చినా ఏ రోజు దూషించలేదండి లాజర్ గారు. నిజంగా అంత కురుపులు వచ్చాయి, అంత పేదవాడు దరిద్రుడు, కుక్కలు వచ్చి కురుపులు లాగుతున్నాయి, ఎక్కడ దూషించలా. అందుకే నెమ్మది పొంది స్థలంలో ఉన్నాడు. మనమైతే ఏదన్నా జరిగిందంటే చాలు ఏమంటా, దేవుని మీదకి వెళ్ళిపోతాం. ఇది దేవుడు ఎందుకు చేశాడబ్బా నా జీవితంలో, ఎందుకబ్బా ఇది అసలుకి, నా కుటుంబం ఎందుకు ఇలా అయిపోతుంది? ఏం కాదు, నువ్వు తెలుసుకోవడానికే. ఒక ముళ్ళు ఉన్నప్పుడే, ఒక పరీక్ష ఉన్నప్పుడే మన గొప్పతనం అర్థమవుతుంది. మనం మార్చబడతాం, దేవునికి దగ్గర అవుతాం. అందుకే కొన్ని పరిస్థితులు వచ్చాయి, నీ కుటుంబంలో కొన్ని పరిస్థితులు వచ్చాయి, నీ జీవితంలో కొన్ని పరిస్థితులు వచ్చాయి. ఉద్యోగం లేదో, లేకపోతే ఆర్థిక పరిస్థితులు, లేకపోతే అనారోగ్య పరిస్థితులు కావచ్చు, లేకపోతే వివాహం జరగట్లేదు అన్నది కావచ్చు, లేకపోతే సంతానం కలగట్లేదు అన్నది కావచ్చు, లేకపోతే ఉద్యోగంలో సరిగా రాణించలేకపోతున్నట్టు పరిస్థితులు కావచ్చు, చదువులో సరిగా రాణించలేకపోతున్నట్టు పరిస్థితి, ఏవైనా సరే నీ ముందు ఉంచబడినటువంటి పరిస్థితి, అది పరీక్ష. నీకు దేవుని బలమును పొందుకొని ఎలా నిలబడతావో లే, నీ ప్రయత్నము చేయి, ఖచ్చితంగా నిలబడతావు, నిలబెడతాడు. నేను చెప్తున్నాను, ఎందుకంటే నిలబడేది నువ్వు కాదు, నిలబెట్టేవాడు వెనకొన్నాడు. నా యందు ఈ కార్యములు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా అంటాడు. సో పౌలు గారు చెప్తారు, నన్ను వెనకుండి బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలుగుతున్నాను. ఎస్, ఈరోజు దేవుడు ఆయన మహాకృప నా జీవితం విషయంలో కూడా ఎంతగా ఆయన నా జీవితం నలగొట్టాడంటే, ఒక సేవలోకి ముందే వచ్చి, ఒక జాబ్ విషయంలో, మరి యొక్క గవర్నమెంట్ జాబ్ అయితే సేవకు అనుకూలంగా ఉంటుందని ఎన్నో పరిస్థితుల మధ్యలో నేను ప్రయత్నిస్తున్నాను. నా తలాంతం దేవునికి మహిమాపరంగా ఉంచాలన్నట్టుగా ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నా. కానీ ఒకవైపు సేవ బహుభారముగా మారిపోయింది. చాలా పరిస్థితులు, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు మారిపోయాయి, ఆ యొక్క అనేకుల నుంచి వస్తున్నటువంటి మాటలు మారిపోయాయి, చాలా హృదయాన్ని గుచ్చేస్తూ ఉన్నారు. నేను ఒకటే నా మనసులో, దేవా ఖచ్చితంగా ఒకరోజు నువ్వు నాకు ఇస్తావు. నా కుటుంబంతో కూడా నేను ఇదే చెప్పా. జాబ్ రాకముందు నా కుటుంబం అలాంటి పరిస్థితుల మధ్య ఉంటే కుటుంబంతో ఒకటే చెప్పా, ఒకరోజు ఖచ్చితంగా దేవుడు నాకు ఇస్తాడు, ఆ రోజు వచ్చిన రోజు మీరు ఖచ్చితంగా సంతోషిస్తారు నాన్న, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడని చెప్పా. అట్టి రీతిగా దేవుడు ఈరోజు నన్ను జాబ్లో నిలబెట్టాడు. ఆ యొక్క జిఎస్టీ, సెంట్రల్ ట్యాక్స్ దాంట్లో నన్ను ఒక సేవకు అనుకూలంగా సాటర్డే సండే నాకు సెలవులు ఇచ్చి, దేవుడు నేను అనుకూలంగా ఉండాలి, జాబ్ దేవుని సేవకు అనుకున్న సాటర్డే సండే, శనివారం ఆదివారం సెలవులు సేవకు అనుకూలంగా నా మొరాలకించి దేవుడు ఇచ్చాడు. అలాగుననే నా జీవితంలో అన్ని బాధలు భరిస్తూ ఇంకా సేవలు అలా వెళ్తున్నప్పుడు, జాబ్ వచ్చినప్పుడు కూడా చాలా పరిస్థితులు ఎక్కువ అవుతున్నాయి. ప్రయాణములు గుంటూరు నుంచి హైదరాబాద్ అలా చేస్తూ చాలా పరిస్థితులు, ఫుడ్ విషయంలో అలా అన్నీ నలిగిపోతున్నా. ఏంటా అని చూస్తున్నా. దేవుడు నిజంగా ఆ సమయంలో నేను ఆయన పనిని చూస్తున్నాను, దేవుడు నా పనిని చూసే విధంగా ఆయన వచ్చి నాకు ఒక తోడును కావాలని, నాకు తోడు దయచేయాలని, ఇదిగో ఇటు రీతిగా అమ్మాయిని నా జీవితంలోనికి దేవుడు నడిపించి ఈ 2 నెలల క్రితం మరి వివాహం జరిగింది మార్కాపురంలో. నిజంగా నూజివీడు నుంచి అందరూ కూడా రావడం నిజంగా చాలా అంటే చాలా సంతోషిస్తూ మీ అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. దేవుడు అలాగూ నన్ను చాలా దీవించాడు. చాలా నలిగిన తర్వాత, చాలా నలగొట్టిన తర్వాత, ఎస్, ఎంత నలగొడతాడో నేను చెప్తున్నాను, అంత ఆశీర్వాదం నీకుంది. ఎంత ఆలస్యం అవుతుందో నీ ప్రార్థనకి అంత ఆశీర్వాదం నీకుంది. నీకు ఆలస్యమే నీకు ఆశీర్వాదంగా మార్చబడే విధంగా దేవుడు చేయబోతున్నాడు. కానీ ఒకటే, నువ్వు నిలబడాలి. ఇందాక చెప్పానుగా, గుంతలో పడుతున్నప్పుడు చెయ్యి గట్టిగా పట్టుకోండి. దేవుంది చెయ్యి గట్టిగా పట్టుకొని అప్పుడు నిలబడండి, ఖచ్చితంగా జరుగుతాయి. దేవుని చేతిని గట్టిగా పట్టుకోకుండా వదిలేసి లూజ్గా, ప్రభు నువ్వే నన్ను నిలబెట్టుకో ప్రభు అంటే కుదరదు. నీ ప్రయత్నం చేయాలి. ఆ చెయ్యి అందించడం నువ్వు కూడా పైకి రావడానికి ప్రయత్నించాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైందండి? ఒకసారి అర్థమైంది అన్నోళ్ళు హల్లెలూయా అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా అంట. హల్లెలూయా. అర్థమైంది. అయితే కొంతమందికి అర్థం కాలేదనుకుంటా, మరి వాళ్ళు చెప్పలేదు. మరి వాళ్ళకి అర్థమైందేమో, ఒకసారి ఇప్పుడు అడుగుతా. ఒక్కసారి హల్లెలూయా అంటే మొత్తానికి అర్థం కాలేదా? అయ్యో, ఇంత అనిపించి ఇంత చేసి కష్టాలు వచ్చాయి. ఒకసారి దయచేసి అందరూ ఒకసారి యాక్టివ్గా, అయిపోయింది చివరి మాట కదా, అయిపోయింది. ఒకసారి అందరూ కూడా హల్లెలూయా. వెరీ గుడ్, మంచిది పిల్లారా. మీ హృదయాలకు దేవుని వాక్యం అందిందని,
దేవుడు వాక్యానికి మీ హృదయం స్పందించిందని నేను నమ్ముతున్నా. మరి అటు రీతిగా స్పందిస్తే దేవుడు గొప్ప మేలులతో మిమ్మల్ని తప్పకుండా దీవిస్తాడు. అలాగూ దీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కొద్ది మాటలను కూడా దేవుడు దీవించి మీ హృదయాల్లో ఫలింప చేయాలని కోరుకుంటూ నా మాటలు ముగించేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నయ్యకి ప్రత్యేకించి వందనాలు తెలియజేసుకుంటున్నా. అలాగునే కూడి వచ్చినటువంటి మీ అందరికీ మరి ఇంత ఓపికగా విన్నందుకు, మరి సమయం అయితే కొంచెం మించిపోయింది, అయినప్పటికీ ఓపికగా విన్నారు. అందును బట్టి మీ అందరికీ ప్రత్యేకించి వందనాలు. మంచిది ప్రియులారా, వందనాలు, సెలవు. చక్కగా దేవుని మాటలు అందించిన మరి తమ్ముడికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. క్షమించండి, ఆలస్యమైంది. నిన్న త్వరగానే పంపించాం కాబట్టి ఈరోజు కొంచెం ఆలస్యం. ఏదేమైనప్పటికీ చక్కగా మీరు విన్నారని అనుకుంటున్నాను. బేస్ వాయిస్లు బాగానే ఉంటాయి. ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ అందరికీ ఇబ్బంది ఏం లేదు, ఓకేనా? ట్రిపుల్ ఐటీ వాళ్ళందరికీ మంచి బేస్ వాయిస్లో ఉంటాయి అన్నమాట. సరే, ఏదేమైనా అందరూ చక్కగా విన్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఒక 3 రోజులు ఓపిక పడితే తర్వాత మీరు మళ్ళీ మీ పనిలోకి వెళ్ళొచ్చు. అంత బాధపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. అయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, రేపటి దినము ఎగ్జాక్ట్గా 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఉదయం 10:30 కల్లా మెసేజ్ ఇచ్చేస్తాను మ్యాక్సిమం. 10:30 నుండి 11:30 లేదా 12 లోపు ఒక 1 అవరు, 1 గంట, గంటంపావు వాక్యం ఉంటుంది. మళ్ళీ ఒక పావు గంట టీ బ్రేక్ ఇస్తాము. తర్వాత మళ్ళీ 12 నుండి లేకపోతే 12:15 నుండి 1:30 వరకు 1 గంటంపావు వాక్యం ఉంటుంది. మళ్ళీ 1:30 నుండి 4 వరకు మిమ్మల్ని వదిలేస్తాం. చక్కగా చర్చి ప్లేస్ ఉంది, ఆ ఇల్లు ఉంది, టెంట్లు కూడా వేసాం కాబట్టి కుర్చీలో పడుకుంటూ పోండి, సరేనా? తర్వాత 4కి మళ్ళీ సెషన్ స్టార్ట్ అవుతుంది. 5:30 వరకు జరుగుతుంది. 4 నుండి 5:30 వరకు మళ్ళీ వాక్యం చెప్తారు. తర్వాత మళ్ళీ 7కి స్టార్ట్ అవుతుంది మీటింగు. 9:30కి మాత్రం ఎగ్జాక్ట్గా ముగించేస్తానమాట. ఇది రేపు షెడ్యూల్. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, మీ శరీరాలని అందరూ కూడా ప్రిపేర్ చేసుకొని రావాలి అని. ఇందాక చెబుతున్నప్పుడు అన్నోళ్ళు అన్నారు, మధ్యాహ్న సెషన్ ఎత్తేయి అని, 4 నుండి 5:30 వరకు, లేకపోతే వాళ్ళు చచ్చిపోతారు అని. కానీ అదేమి లేదు. కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా సిద్ధపడి రావడానికి మాత్రం ప్రయత్నం చేయండి. పగలు వచ్చేవాళ్ళు పగలు వస్తారు, మళ్ళీ సాయంత్రం వచ్చేవాళ్ళు సాయంత్రం వస్తారు. ఏదేమైనా ఒక అన్నయ్య మాట్లాడతారు, కాకినాడ నుండి వస్తారు, చక్కని సేవకులు, చక్కగా మాట్లాడతారు. మొత్తం సెషన్లన్నీ కూడా ఆ దైవ సేవకులే మాట్లాడతారు. అన్నయ్య కూడా 53 సంవత్సరాలైనా నేను మాట్లాడతాను అన్నారు. కాబట్టి ఆయన వయసు కన్నా మనం గౌరవించి చక్కగా మనం వినగలగాలి. దయచేసి అందరూ కూడా సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా, దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెము ప్రార్థన చేయండి రేపటి కూడిక గురించి. అందరికీ ఓకేనా? అందరూ ఆనందంగా ఉన్నారా? ఒకసారి దేవుని నామానికి స్తోత్రం అంటే మీరు హల్లెలూయా అంటారా? అంటే రివర్స్లో చెప్తాను నేను. దేవుని నామానికి స్తోత్రం, దేవుని నామానికి స్తోత్రం. ఓకే, ఆనందంగా ఉన్నారు. సరే, అయితే ఇక ఆలస్యం చేయకుండా చివరి ప్రార్థన చేసుకుని మనము భోజనానికి వెళ్దాం. అందరం తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొక మారు ప్రభువా, మమ్మల్ని అందరినీ ప్రేమించి ఈ విధముగా తండ్రి సజీవ లెక్కలో ఉంచి, అయ్యా ఆనాడు ఇజ్రాయేలు సమాజము ఎలాగైతే నాయన ఆ బబులోని చెర నుండి వచ్చినప్పుడు వారికి బుద్ధి వచ్చి